హాయ్ అండి. హాయ్ అండి. ఆంధ్ర కింగ్ అంటే ఎవరు అసలు? మీ దృష్టిలో ఆంధ్ర కింగ్ అంటే ఎవరు? మరి ఆంధ్ర కింగ్ సినిమాలో చూపించిన వ్యక్తి ఎవరు? ఏంటి మీకు? ఇప్పుడు మొత్తం సిచ్యువేషన్ చూస్తుంటే ఆంధ్ర కింగ్ మెగాస్టార్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అనిపిస్తుంది. ఆంధ్ర కింగ్ అంటే మనకు పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి కానీ వైబ్స్ కనబడుతున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు 90 కిడ్స్లో మీకు గుర్తుంటే ఇంద్రా సినిమా కానీ, తమ్ముడు కానీ, ఠాగూర్ కానీ ఇవన్నీ ఫ్యాన్స్ టికెట్స్ మొత్తం ఎమ్మెల్యే తాలూకా అని వాళ్ళ తాలూకా అని లీడర్ లోకల్ హాల్ చుట్టుపక్కల ఉన్న లీడర్ తాలూకా అని ఇలా టికెట్స్ అన్నీ అమ్మబడిపోతున్నాయి. అలాంటి సిచ్యువేషన్లో రామ్ గారు ఒక 90s బ్యాక్డ్రాప్లోనే బాగా తీశారు. టీజర్ చూస్తుంటేనే మనకు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు టైంలో సినిమాలు రిలీజ్ అయిన టైంలో ఏ విధంగా మనకు టికెట్స్ ఇప్పుడైతే అందరూ ఆన్లైన్లో చేసుకుంటున్నారు. అప్పట్లో అయితే టికెట్స్ కోసం కొట్లాడుకునే వాళ్ళు, చొక్కాలు చింపుకునే వాళ్ళు. అటువంటిది ఆంధ్ర కింగ్ అని ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని సినిమా తెలుస్తుంది. కానీ కన్నడ కింగ్ అని పెడితే ఇంకా బాగుంటుందేమో అని కొంతమంది మీమ్స్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉపేంద్ర గారు కూడా రియల్ స్టారే, ఆయన కన్నడలో సూపర్ స్టార్. ఆయన్ని పెట్టుకొని ఆంధ్ర కింగ్ ఏంది బాబు అని విమర్శిస్తున్నారు. కానీ విమర్శించే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అక్కడ ఏదైనా హీరో ఫోటో పెడితే ఫ్యాన్స్ వార్ జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పే మేకర్స్ మన ఇండస్ట్రీకి సంబంధించిన హీరో కాకుండా పక్క ఇండస్ట్రీ హీరోని పెట్టడం జరిగిందని నా అభిప్రాయం అండి. అంటే జాగ్రత్త తీసుకున్నారంటారా? అవును, ఎందుకంటే ఇప్పుడు అక్కడ చిరంజీవి గారిని పెట్టినా నాగార్జున ఫ్యాన్స్ గారు హట్ అవుతారు, నాగార్జున గారిని పెట్టినా వెంకటేష్ గారి ఫ్యాన్స్ హట్ అవుతారు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, మళ్ళీ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్, ఇందులో మళ్ళీ మహేష్ బాబు గారి ఫ్యాన్స్, ఇక్కడ ఇంతమంది హీరోలు ఉన్నారు. కాబట్టి ఉపేంద్ర గారు చేస్తే ఉపేంద్ర గారు అల్టిమేట్గా ఆయన ఏ సినిమా నుంచి అందరు ఇస్తారు ఆయన. కానీ ఆంధ్ర కింగ్ అని పెట్టడం వల్ల కొంచెం అందరూ కన్నడ కింగ్ అని పెట్టచ్చు కదా అంటున్నారు. చూడాలి. సినిమా జస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయింది కాబట్టి ఆంధ్ర కింగ్ అని కన్నడ స్టార్ని పెట్టడం కూడా కాంట్రవర్సీ కదా. కాంట్రవర్సీ కానీ స్టోరీ బేస్గా ఎవరికి సంబంధం లేకుండా ఉండాలని. ఇప్పుడు ఆ స్టోరీలో ఒకవేళ ఫ్యాన్ బై మూమెంట్లో ఆ హీరో విలన్ కావచ్చు, అందుకని ఉపేంద్ర గారిని ఎంచుకున్నారేమో. ఎందుకంటే మీరు షారుఖ్ ఖాన్ గారిది ఫ్యాన్ సినిమా చూసుకుంటే అందులో అతను ఫ్యాన్ బాయ్ విలన్ అవుతాడు లేదా ఆపోజిట్ హీరో అవుతాడు. మీరు ఇంకోటి పాత తేజ గారి సినిమా చూసుకుంటే దాంట్లో అతను ఫ్యాన్ బాయ్, అతను తెలియకుండానే హీరోకి సినిమా తీస్తాడు. ఇలాంటివైనా కంటెంట్ ఉంటే పెద్ద హీరోల పేర్లు చెడగొట్టకుండా దీంట్లో ఉపేంద్ర గారు అనుకోండి, ఉపేంద్ర గారు ప్రతి పాత్రలో ఇమ్మడిపోతారు. ఇప్పుడు విలన్గా కన్వర్ట్ అయినా కన్వర్ట్ అవుతారు, హీరోగా కన్వర్ట్ అయినా కన్వర్ట్ అవుతారు. ఆ విధంగా ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ హీరో కోసం ఎలా చేస్తారని ఒక ఫ్యాన్లో వస్తుంది. కాబట్టి డైరెక్టర్ మహేష్ బాబు, అతను న్యూ ఫిలిం కాబట్టి చూడాలి. రామ్ గారి లుక్ అయితే భయ అప్పుడు దేవదాస్ సినిమాలో అండ్ రెడీ సినిమాలో ఎలా ఉన్నారో ఆ లుక్లో కనబడుతుంది. జగడం లుక్లో టోటల్ మిస్కట్టు తీసేసి నిజంగా రామ్ గారు ఒక న్యూ లుక్లో ఆఫ్టర్ ఆయన ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఇంతవరకు పాపం సరైన హిట్ దొరకలేదు ఆయనకి. ఈ సినిమాతో మళ్ళీ కంబ్యాక్ ఇస్తారని ఆశిస్తామండి.